హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాధాకృష్ణ గారి కొత్త పలుకు ఈ వారం కొత్త పలుకు చూసుకుంటే సార్, ఈసారి ఆయన టీడీపీ సోషల్ మీడియా పైనే కాస్త చురకలంటించారని చెప్పుకోవాలి, అంటే విమర్శలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకు ఆయన ఈ విధంగా టీడీపీ సోషల్ మీడియాని విమర్శిస్తున్నారు? మన ఆయన కొత్త పలుకులో ఏముంది? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలుగా భార్యాభర్తలు గొడవ అనుకోండి. భర్తని భార్య తిడుతూ ఉంటుంది. భర్త కొట్టాడు భార్యని. అప్పుడేదో మనం పోయి భర్తని విడదీయడమో, భర్తను ఒక దెబ్బ వేసామనుకో, భార్య మన మీదకి వస్తుంది. నేను కొడితే నేను కొట్టాలా, తిడితే నేను కొట్టాలి, నీకేమరా సంబంధం? అలాగా రాధాకృష్ణ తిడితే నేను విమర్శించాలి తెలుగుదేశాన్ని, ఏదైనా లోపాలు ఉంటే నేను చెప్పాలి, కానీ మీరెవరు రా చెప్పడానికి అని ఇప్పుడు కేడర్ని తిడుతున్నాడు. ఆయన మొన్నటి వరకు ప్రతి కొత్త పలుకులో చంద్రబాబును తప్పుపడుతూ కొత్త పలుకులు రాశాడు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో లోపాలు ఎక్కడెక్కడ కుమ్మక్కై తినేస్తూ ఉన్నారు మొత్తం ఆయన రాస్తూ ఉన్నాడు. అసలు అధికారులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని, చంద్రబాబు పాత పద్ధతుల్లోనే ఉన్నాడని విమర్శిస్తూనే ఉన్నాడు రాధాకృష్ణ కానీ ఆయన పేపర్ కానీ. కానీ ఇప్పుడు ఈరోజు విచిత్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం కొంప ముంచుతున్నారు, తమ్ముళ్ళు తొందరొద్దు అని టైటిల్ పెట్టి విచిత్రంగా రాశాడు. ఆ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు అతిగా స్పందిస్తూ ఉన్నారు, ప్రతిదానికి తలపోటుగా మారిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులేదు, కానీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. దీనివల్ల మళ్ళీ జగన్ వచ్చే ప్రమాదం ఉంది. జగన్ రాకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, 15 ఏళ్ళు మేమే పరిపాలిస్తామని, దానికన్నా విలువ ఇవ్వాలి కదా మీరు అని చాలా తీవ్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా మీద, ప్రతి రాష్ట్రంలో సోషల్ మీడియాలు అన్ని పార్టీలకు ఉంటాయి, కానీ ఇటువంటి విడ్డూరం ఎక్కడా లేదు. అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు ఇట్లా విమర్శించడం నేను ఎక్కడా చూడలేదు. ఇలా ఆయన సడన్గా ప్లేట్ ఫిరాయించాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం సోషల్ మీడియాలో మేధావులు, అఫీషియల్ సోషల్ మీడియా వేరు, 2 రకాలుగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ పార్టీకి సోషల్ మీడియా అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అఫీషియల్గా వాళ్ళే పెట్టుకుంటారు, ఒక 1000 మందిని తెలుగుదేశం కూడా అఫీషియల్గా, ఇక్కడే మన హైదరాబాద్లో వాళ్ళ టీడీపీ ఆఫీస్కి వెళ్తే మనకు ఒక 600-700 మంది కనిపిస్తారు ప్రొఫెషనల్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే తెలుగుదేశాన్ని ఆకాశానికి ఎత్తడం, వైసీపీని తిట్టడం, అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా నెగిటివ్గా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని అఫీషియల్గా చేస్తుంటారు. ఇది కాకుండా తెలుగుదేశం మీద ప్రేమ, జగన్ మీద తీవ్ర ద్వేషము, చంద్రబాబు మీద ప్రేమ ఉన్న చాలామంది మేధావులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, వివిధ రంగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళు ఏదైనా పెట్టారంటే కొంత నమ్మచ్చు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే జగన్ 5 ఏళ్లలో చాలా ఘోరమైన అరాచక పాలన చేశాడు, ప్రజలకి డబ్బులు ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేదు, పైగా కక్షగట్టి కమ్మ సెక్షన్ని, తెలుగుదేశం వాళ్ళని కక్షగట్టి కొంతమంది మీద ఇచ్చేశాడు, మొత్తంగా ఒక అరాచకమైన రౌడీ పాలన జరిగింది, ఇది తెలుగుదేశం వస్తే మారుతుంది, తెలుగుదేశంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు విజనరీ నాయకుడు, ఇవన్నీ వీళ్ళు నమ్మారు. నమ్మి నిజంగా నమ్మారా అనేది కూడా ఒక డౌట్ అనుకో నాకు. బట్ కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మినా నమ్మకపోయినా జగన్ పట్ల ద్వేషం అనేది వాళ్ళకి ఎక్కువ కాబట్టి చంద్రబాబు రావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ జగన్ మీద కూడా గతంలో విపరీతంగా పోస్టులు పెట్టినారు. ఆ పోస్టులు కూడా చాలా ఉపయోగపడింది జగన్కి యాంటీగా వేవ్ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి పోస్టు చంద్రబాబును విమర్శించట్లేదు. చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టుబడులు తేవడానికి దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని, లోకేష్ని బ్రహ్మాండంగా పొగుడుతూ వీళ్ళే పోస్టులు పెట్టారు. మరి అయితే వాళ్ళే స్పెసిఫిక్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమికి ఉన్నారు. వీళ్ళల్లో 80 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా విపరీతంగా డబ్బులు అనేవి తినేస్తున్నారు. కరప్షన్ అనేది బీభత్సంగా జరుగుతుంది ఎమ్మెల్యే స్థాయిలో ఎక్కడ చూసినా. అంటే ఇసుక, ల్యాండు, గ్రావెల్,
తర్వాత సారా మద్యం, తర్వాత కమిషన్లు, మామూలుగా వ్యాపారస్తుల కమిషన్లు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఒక 40 కోట్లు పెట్టి ల్యాండ్ కొంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి అందులో 10 ఎకరాలు పక్కకు పెట్టమ్మా నాకు కావాలన్నంట. ఆ కొన్న అతను చంద్రబాబు దగ్గరికి, లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళాడు విషయాన్ని, కానీ సాల్వ్ కాల సమస్య. అట్లాగే ఇంకొక ఫ్రెండ్ ఇంకొక దగ్గర కేబుల్ వ్యాపారం చేస్తుంటే నెలకు 30 లక్షలు నాకు ఇవ్వాలని, ఆ కేబుల్ వ్యాపారం చేసే అతను తెలుగుదేశం వాడే, ఎమ్మెల్యేను తెలుగుదేశం వాడే. అంటే డబ్బుల దగ్గర అదేదో అంటారు కదా, వంకాయ తోటకాడు ఎక్కడైనా బావు కానీ వంకాయ తోటకాడు బావు కాదని సామెత ఉంది. అలాగా పేకాటే ఇదే అన్నట్టుగా అతన్ని అడిగారు. అతను చివరికి అతను కూడా సీఎం దాకా వెళ్ళాడు, లోకేష్ దాకా వెళ్ళాడు, పని కాల. ఫైనల్గా ఏమైంది, ఇక్కడ హరీష్ రావు ద్వారా ఆ ఎమ్మెల్యేని బెదిరించగలిగాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు వాడు తగ్గాడు. అంటే ఈ స్థాయిలో అతను చెప్తున్నది ఏమంటే, మా ఎమ్మెల్యే ఎలాగ ఉన్నాడంటే సార్, మటన్ కొట్టోడు దగ్గర కూడా మంత్లీ వచ్చేయాలి, మటన్ కొట్టు నుంచి కూడా మంత్లీ కమిషన్ వచ్చేస్తుంది, అట్లా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. సో ఇది పరిస్థితి. ఆ ఎమ్మెల్యేని అడిగామనుకో, ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, సార్ నేను 10 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, 10 ఏళ్ళుగా నేను డబ్బులు ఖర్చు పెడతాను ఉన్నాను, మొన్న కూడా లోకేష్కి 30 కోట్లు పంపించాను, ఇంకొక 100 కోట్లు నేను ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను. సో నాకు ఈ 10 ఏళ్లలో 300-400 కోట్లు నాకు బ్యాండ్ పడింది, నాకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఉంటుందో తెలీదు, ఎన్నికలు ముందు వస్తాయి అంటున్నారు, నేను ఉన్న రోజుల లోపల 300-400 కోట్లు సంపాదించుకోవాలి కదా సార్ అని అతను అంటున్నాడు. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు సంపాదించొద్దు, నువ్వు ఖర్చు పెడితే పెట్టావు, నిన్నోడు రాజకీయాల్లోకి రమ్మన్నాడు అని అడుగుతావు అనుకో, నిన్నోడు రమ్మన్నాడు, నిన్నోడు ఖర్చు పెట్టమన్నా అంటే అదే పరిస్థితి, రాజకీయాల మోడల్ అది. సో ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు దీన్ని విమర్శించద్దు అంటే ఎలాగా? విమర్శించాలి కదా ఖచ్చితంగా. అదే పని తెలుగుదేశం అనఫిషియల్ తెలుగుదేశం సోషల్ మీడియా, ఈయన ఆ మాట అనలేదు, తెలుగుదేశం సోషల్ మీడియా అన్నాను. ఇందులో 2 రకాల, అనఫిషియల్, అఫిషియల్. అఫిషియల్లో ఎవరు కూడా ఏం చెప్పినట్టుగా విమర్శించరు. అనఫిషియల్గా ఉండి తెలుగుదేశం పట్ల ప్రేమ, జగన్ పట్ల ద్వేషం ఉండేవాళ్ళే ఇది మాట్లాడుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంది, ఈ ప్రభుత్వంలో తప్పులు మనం ఎత్తి చూపితే ప్రభుత్వం మార్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. జగన్ అధికారంలోకి రాకూడదు అనేది కదా వీళ్ళ అభిప్రాయం. అందుకనే కదా వీళ్ళు విమర్శిస్తున్నారు. ఈయనేమంటున్నాడు, రివర్స్ మాట్లాడుతున్నాడు. మీరు విమర్శించడం వల్లే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని ఈయన మాట్లాడుతున్నాడు. జగన్ అధికారంలోకి రాకూడదంటే మీరు విమర్శించకూడదని. అంటే ఈయనే ఒక పక్క ఏమో విమర్శిస్తున్నాడు, ఎక్కడెక్కడ ఘోరాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు ఎలా తినేస్తున్నారు అవన్నీ ఈయనే చెప్తున్నాడు. ఒక పక్క ఏమో సోషల్ మీడియాని విమర్శిస్తున్నాడు. మీరు అలా చెప్పకండి, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టకండి అని. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ప్రభుత్వంలో జరిగే ఈ అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటిని బయటికి తీయడం ద్వారా వాళ్ళు తీసేది కూడా ఇవే తీస్తున్నారు. వైసీపీ వాళ్ళ మీద దాడులు కానీ వాటినేమి వీళ్ళు ఖండించట్లేదు. ఈ తెలుగుదేశం మేధావులు కూడా వైసీపీ వాళ్ళ దాడులు, వైసీపీ వాళ్ళ మీద దాడులు కావచ్చు, అక్రమ కేసులు పెట్టి, ఇప్పుడు పోసాని మీద అక్రమ కేసులు పెట్టారు, ఎవరైనా ఖండించారా? కానీ పోసాని మీద ఇప్పుడు ఎందుకు పోసాని అరెస్ట్ చేశారంటే, ఈ జీవీ రెడ్డి విషయంలో డైవర్షన్ చేయడానికే చంద్రబాబు అరెస్ట్ చేశాడని తెలుగుదేశం మీడియా వాళ్ళు పెట్టారు పోస్ట్. అది వాస్తవం కూడా కదా. జీవీ రెడ్డి ఇష్యూ ఒక పక్క బర్నింగ్గా ఉంటే సడన్గా దాన్ని డైవర్ట్ చేయడం కోసమే పోసాన్ని అరెస్ట్ చేశారు అన్న విషయాన్ని తెలుగుదేశం మీడియా చెప్పింది. ఇది కాంటెక్స్ట్ అనమాట. ఈయన రాయడానికి ఇమీడియట్ కాంటెక్స్ట్ వచ్చి పోసాని ఇష్యూని కూడా సపోర్ట్ చేయాలి కదా మీరు. పోసాని భయంకరంగా తిట్టాడు కదా గతంలో లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. అలాంటి అరెస్ట్ చేసినప్పుడు మీరెందుకు దాన్ని సమర్థించట్లేదు అని ఈయన ఆక్రోశం. ఓకే, కరెక్టే, సమర్థించాలి. కానీ టైమింగ్ ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారంటే, తెలుగుదేశానికి సంబంధించిన మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎక్కడ మనకు కలిసినా వాళ్ళే చెప్తున్నారు, సార్ పోసాన్ని అరెస్ట్ చేయడం వెనక ఈ ప్లాన్ ఉంది సార్, జీవీ రెడ్డి ఇష్యూను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు పోసాన్ని అరెస్ట్ చేయించాడు అనేది వాళ్ళే చెప్తున్నారు. ఇది కనుమ. ఇది అంటే రాధాకృష్ణ చాలాసార్లు ఎలా రాస్తుంటాడంటే, చదివే వాళ్ళందరూ ఇంతంత పూలు పెట్టుకొని ఉంటారు, మనం ఏం చెప్పినా ఈ పూలు పెట్టుకున్న వాళ్ళు నమ్మేస్తారు అని ఆయన పూలు పెట్టుకొని
రాస్తాడు అనమాట. ఓకే. ఎవడు నమ్మడు ఇవాళ. అందరికీ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు, న్యూస్లు ఫాలో అయ్యేవాళ్ళు. సో ఒక్క పేపర్లో వచ్చింది ఎవడో నమ్మట్లేదు. ముఖ్యంగా జ్యోతిలో వస్తే ఇది తెలుగుదేశందని అందరికీ తెలుసు, సాక్షిలో వస్తే ఇది వైసీపీ అందరికీ తెలుసు. ఇవాళ దేంట్లో వచ్చిందని అడుగుతారు. ఏదైనా ఒక న్యూస్ చెప్తే దేంట్లో వచ్చిందని అడుగుతారు ఎవరైనా. సాక్షిలో వచ్చిందంటే అది వేస్ట్ లేని సార్ అంటారు, జ్యోతిలో వచ్చిందంటే అది వేస్ట్ లేని సార్ అంటారు. అంతగా ఇవన్నీ బయటకు వచ్చేసాయి. కాబట్టి రాధాకృష్ణ లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఏమీ జనం మారరు. వాళ్ళు కూడా మేధావులు, ఈ పోస్టులు పెట్టేవాళ్ళందరూ వాళ్ళు చాలామంది నాలెడ్జ్ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు వాళ్ళ పర్పస్ ఏంటో కూడా తెలుసు. వాళ్ళ పర్పస్ కూడా జగన్ రాకూడదనే వాళ్ళ పర్పస్. ఓకే. జగన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏంటి? జగన్ కంటే బెటర్ పరిపాలన ఇవ్వాలి, జగన్ కంటే అరాచకాలు తక్కువ ఉండాలి, జగన్ ప్రభుత్వం కంటే ఉన్న దాంట్లో అవినీతి తక్కువ ఉండాలి, జగన్ కంటే ప్రజల్లో బెటర్ అయిన ఇది రావాలి, అభివృద్ధిలో రావాలి, సంపద సృష్టిలో పెరగాలి. ఇవి కదా జగన్ని మళ్ళీ రాకూడదంటే చేయాల్సింది. అది వదిలేసి మేము అరాచకాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, మాకు తెలుగుదేశం వాడైనా పర్వాలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతాం అన్న పద్ధతిలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉంటే దీన్ని చూసి చూడనట్టు చంద్రబాబు, లోకేష్లు వెళ్తూ, పవన్ కళ్యాణ్ ఏమో ఆ బట్టలు వేసుకొని కాషాయము అది కాకుండా ఒక విచిత్రమైన బట్టలు వేసుకొని ఆయన సనాతన ధర్మ జపిస్తూ ఉంటే మళ్ళీ ఎట్లా వస్తుంది ఈ ప్రభుత్వం? ఈయన పైగా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాలా, జగన్ రాకూడదని అంటున్నాడు. ప్రజాబాహుల్యం అంటే ఏంటి? వీళ్ళకి వేసింది 60% 3 పార్టీలకి, 40% వాళ్ళు ప్రజాబాహుల్యం కాదా? 40% ఆల్రెడీ జగన్కి వేశారు. సో ఈ 60%లో కూడా జగన్ కంటే బెటర్గా ఇస్తారేమో, ఈ పథకాలు ఇస్తారేమో నమ్మిన వాళ్ళు కనీసం 10%